అరాచకానికి పాల్ప ఓకే ఓకే విజయభాస్కర్ గారు. ఎస్ కొంత సిగ్నల్ వీక్గా ఉన్నట్లుంది మీ దగ్గర. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. విచారించాలని చెప్పేసి రైట్ రైట్ మొత్తం యావత్ ప్రజానీకం కోరుతున్నారు. ఓకే ఓకే విజయభాస్కర్ గారు. వెంటనే జగన్మోహన్ రెడ్డిని విచారించి నిజాన్ని నిగ్గు తేల్చాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇది డెమోక్రటిక్ గవర్నమెంట్ కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేయాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీని మీద విచారణ జరిపించి జగన్మోహన్ రెడ్డిని అదుపులో తీసుకుని అన్ని రైట్ ఓకే ఓకే విజయభాస్కర్ గారు. ఎస్ లక్ష్మణ్ గారు కోరుతున్నాం. రైట్ ఓకే లక్ష్మణ్ గారు ఇది డిస్టర్బ్ అవుతుంది. ఒక్కసారి మ్యూట్ లో పెట్టుకోండి విజయభాస్కర్ గారు. లక్ష్మణ్ గారు వినిపిస్తోందా అండి? వినపడుతుందండి. లక్ష్మణ్ గారు ఎలా చూస్తారండి? అంటే వైసీపీ పైన చాలా పెద్ద ఆరోపణ లిక్కర్ స్కామ్ కు సంబంధించి వందల కోట్లలో కాదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి స్కామ్ జరిగింది గతంలో అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కూటమి ప్రభుత్వం వాస్తవానికి అధికారంలోకి రాకముందు నుంచే లిక్కర్ స్కామ్ పైన చాలా ఫోకస్డ్ గా ముందుకు వెళ్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మీ పార్టీ నాయకుల నుంచి కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమందిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మరొక హైలైట్ విషయం ఏంటంటే విజయసాయి రెడ్డి గారు, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి పార్టీకే కాదు వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అత్యంత ఆప్తుడని చెప్పుకునేటువంటి ఆయన కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి నా ఇన్వాల్వ్మెంట్ లేదు, కానీ ఈ కేసు వేరే వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వేరే వాళ్ళ ప్రమేయం ఉంది, వాళ్ళని అడిగితే పూర్తి అప్డేట్స్ ఉంటాయి, డీటెయిల్స్ ఉంటాయంటూ కూడా ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. సరే ఇక్కడ రెండు విషయాలు, ఒకటి అంటే వాస్తవంగా లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఒకటి, ఒకవేళ లిక్కర్ స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో జరిగిందా లేకపోతే ఆయనకి ఏమీ తెలియకుండా కింది స్థాయి నాయకులే చేశారనేటువంటిది రెండో విషయం. మీరేం చెప్తారు? మీ పేరండి? విజయ్. విజయ్ విజయ్ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి ఫోర్ సైడ్స్ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 1 year అవుతా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఎన్నో అభియోగాలు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో పీడిఎస్ బియ్యం తరలించారని చెప్పి సీదా సిప్పంది కాకినాడ వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మనం అందరూ చూసాం. అలాగే జత్వాన్ని తీసుకొచ్చారు, అక్రమ కేసులను ఐఏఎస్లు ఐపీఎస్ని అరెస్ట్ చేశారు. అలాగే ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్ పార్టీ ఎవరైతే మన సోషల్ మీడియాలో చాలా గట్టిగా పనిచేస్తున్నారో వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాలో పనిచేసిన వ్యక్తుల్ని 100 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే ఎక్కడా సరే వైఎస్ఆర్ పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టిన వాళ్ళు భయపడట్లేదని చెప్పి కొత్తగా ఈ యొక్క మద్యం లిక్కర్ ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళారో విజయసాయి రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా శ్రీకృష్ణదేవరాయలు ఎవరైతే ఆయన మరి పార్లమెంట్లో మాట్లాడారో దాన్ని అమిత్ షా గారు పిలిపించి ఆయన దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని ఇగో 3,200 కోట్ల రూపాయలు మరి ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి ప్రసారం చేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఈ రోజున ఈ 3,200 కోట్ల రూపాయలు ఎవరి అకౌంట్లోకి వెళ్ళినాయి, ఎవరు మనీ ట్రయల్ చేశారో, మనీ లాండరింగ్ ద్వారా ఎవరి అకౌంట్లో పంపించారో తేల్చాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అంతేగాని మీరు 3,200 కోట్లు 4,000 కోట్లు జరిగిపోయి ట్రాన్స్ఫర్ అయిపోయాను ఉట్టి గాలి మాటలు కాదు. ఖచ్చితంగా విత్ ఎవిడెన్స్తో మీరు కోర్టులో సబ్మిట్ చేయాలి. ఎందుకంటే ఇంకో విషయం, ఈ కేసుకు సంబంధం లేనటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని అలాగే గోవిందప్ప బాలాజీ గారిని అలాగే చూస్తే ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎందుకు ఇప్పుడు ఐఏఎస్లు ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు? ధనంజయ రెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అంటే వీటికి ఎటువంటి స్కామ్కి సంబంధం లేని వ్యక్తుల్ని ఒక ఐఏఎస్ అధికారిని మీరు వెళ్ళి ఈ రోజున అరెస్టులు చేస్తే రేపొద్దున ఏ ప్రభుత్వంలోనైనా ఐఏఎస్ అధికారులు పనిచేయడానికి ఇష్టపడతారా? ప్రభుత్వ అధికారులు ఎవరైనా సరే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయడానికి కానీ లేదా ఆ పార్టీ ప్రభుత్వంలో పనిచేయడానికి కానీ ఎవరైనా ఇష్టపడతారా? మేము ఒకటే చెప్తున్నామండి, ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ యొక్క దుష్ప్రచారం చేస్తున్నటువంటి ఈ యొక్క దొంగ స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళతో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని భావజలంతో వెళ్తూ ఉన్నారు, ప్రకటన చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకు లేదంటే ఈ యొక్క విజయభాస్కర్ గారు ఒక్క నిమిషం, లక్ష్మణ్ గారు విజయభాస్కర్ గారు దయచేసి మ్యూట్ లో పెట్టుకునే ప్రయత్నం చేస్తారా ఆడియోని?
అదే వేరే ఇన్కమింగ్ కింద కాల్స్ కింద వచ్చేసరికి మైక్ కట్ సింబల్ ఒకటి అయింది. ఉంటుంది, కింద రెడ్ కలర్ లో మైక్ సింబల్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేయండి, దానిపైన అదేదో ప్రెస్ చేయండి, ఆయన చెప్పేది ప్రాబ్లం ఇది. మ్యూట్ లో వెళ్ళిపోతుంది. రైట్, లక్ష్మణ్ గారు మీరు కంటిన్యూ చేయండి. యా, విజయ్ గారు నేను అదే చెప్తానండి. ఎందుకంటే ఈ స్కాము జరిగిందనేది అవాస్తవం, స్కామ్ జరగల. ఎందుకంటే ప్రభుత్వమే ఒక 16,500 మంది ఉద్యోగాలు కల్పిస్తా ప్రభుత్వం మద్యం అమ్మింది. ప్రభుత్వం మద్యం అమ్మినప్పుడు స్కామ్ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం ఎలాగైతే థర్డ్ పార్టీకి ఇచ్చి ఈ వేలంపాట ద్వారా కమిషన్ తీసుకొని ఈ రోజు జరుగుతూ ఉంది స్కాము. 120 రూపాయల బాటిల్ 150కి అమ్ముతా ఉన్నారు, 150 200కి అమ్ముతాం. అది స్కామ్ అంటే. ఇక్కడ ప్రభుత్వమే ఎంఆర్పి రేట్లకి అమ్మి ఉదయం 10 గంటలకి షాపు తీసి రాత్రి 9 గంటలకు షాపు కట్టే ప్రక్రియ. ఈ మునుపెన్నడూ ఇటువంటి టైమింగ్స్ లేవండి. కానీ ఆ టైమింగ్స్ పెట్టి ఒక్కొక్క షాపుకి 1,00,000 2 లక్షలు 3 లక్షలు టార్గెట్ ఇచ్చి ఆ డబ్బులు అమౌంట్ అంటే ఆ సేల్ అవ్వగానే ఆ షాపు మూసేవారు. అటువంటి కఠినమైన నియమాలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, అంటే లక్ష్మణ్ గారు వీటితో పాటు ప్రతి చోట కూడా ఆన్లైన్ పేమెంట్ లేకుండా కేవలం క్యాష్ మాత్రమే పేమెంట్గా ఇస్తున్నటువంటి ఒక వ్యవస్థను కూడా మీరు తీసుకొచ్చారు. క్యాష్ ఎక్కడికి పోయింది, అసలు ఆ లెక్కలేంటి, ఎంత, అసలు దానికి సంబంధించినటువంటి బిల్లులు ఏంటి, అన్ని డౌట్లే కదా ప్రజలకి. విజయ్ గారు, ఇక్కడ డౌట్ ఎందుకు ఉంటుందండి? ఈ రోజున ఏ షాపులు అయితే ఎన్ని షాపులు అయితే ఈ రోజున 4,300 షాపులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2,900 షాపులకి కుదించారు. ఈ 2,900 షాపుల్లో వాళ్ళు ఏ రోజు ఎంత అమ్మారో ఆ అమౌంట్ కూడా సదరు బ్యాంక్కి వెళ్ళిపోతుంది, ట్రాన్స్ఫర్ అయిపోతుంది. వాళ్ళ దగ్గర ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ద్వారా ఆ రోజు ఎన్ని కేసులు అమ్మారు, ఎంత మనీ వచ్చింది అనేది ఆన్లైన్ అండి. ఆన్లైన్ స్కానింగ్ చేస్తూ ఉంటారు. అమౌంట్ బై హ్యాండ్ తీసుకున్నా మొత్తం జరిగేదంతా కూడా ఆన్లైనే జరుగుతుంది. ఏ బ్యాంక్ లో ఇంక్లూడింగ్ చేశారు, ఏ బ్యాంక్ లో క్రెడిట్ చేశారు, ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ప్రతిదీ కూడా ఆధారాలతో సహా ఉన్నాయి. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, డిజిటలైజేషన్ చేయలేదు, డిజిటల్ పెట్టలేదు కాబట్టినే స్కామ్ జరిగింది అనేది తప్పు. డిజిటలైజేషన్ చేయకపోతే స్కామ్ జరిగినట్ట. అసలు దేనికి అంటే అట్లా కాదు లక్ష్మణ్ గారు. ఈరోజు చిన్న కిల్లి కొట్టుకెళ్ళినా, కిరాణా షాప్కి వెళ్ళినా కానీ ప్రతి చోట డిజిటలైజేషన్ అయ్యింది. ఎందుకు అలాంటి ఒక వ్యవస్థను తీసుకురావడానికి కారణం ఏంటి అసలు? ఒక్క నిమిషం సార్, అంటే డౌట్ పర్లేదు, చెప్పండి. ఈ రోజున ఏంటంటే డిజిటలైజేషన్ చేస్తే స్కామ్ జరగదని లేదు అసలు అలా ఉండడానికి కారణం ఏంటంటున్నా. స్కామ్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇది ప్రామాణికం కాదు. లేదు, స్కామ్ గురించి నేను అడగట్లేదు. అసలు కేవలం డబ్బులు ఇస్తే లేకపోతే క్యాష్ రూపంలో ఇస్తేనే అనేటువంటి ఒక వ్యవస్థ ఏంటనేది అర్థం కాలేదు. నేను అదే చెప్తాను సార్. ఈ రోజున డిజిటలైజేషన్ తీసుకురాలేదు, డిజిటలైజేషన్ ఎందుకు పెట్టలేదు, ఎందుకన్నా క్యూఆర్స్ కోడ్ అక్కడ పెట్టలేదు అని అడిగే విధానం మీరు చెప్తా ఉన్నాం. అదేం రూల్ ఏం కాదు. ఇప్పుడు పాత రోజుల నుంచి మనం చూసుకుంటే అంత బై హ్యాండే. గూగుల్ పే, ఫోన్ పే లేనప్పుడు ఏ రకంగా ట్రాన్స్ఫర్ అయినాయండి? గత ప్రభుత్వంలో, గత టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ఉన్నాయా? అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గూగుల్ పే, ఫోన్ పేలో ఉన్నాయా? కానీ వచ్చిన తర్వాత వాడుకోవాలి కదా. అట్లా కాదు లక్ష్మణ్ గారు. లేదు ఒక విషయం. సరే, మీరు నిజాయితీగా లక్ష్మణ్ గారు లేదు నేను అసలు దానివల్ల స్కామ్ జరిగిందని నేను చెప్పట్లేదు. కానీ మీరు నిజాయితీగా చెప్పండి. మీరు ఈరోజు రోజువారీ జీవితంలో డిజిటల్ పేమెంట్ లేకుండా ఏమైనా చేస్తున్నారా? చాలా తక్కువ నాకు తెలిసి. మీరు కూడా ఎక్కడో క్యాష్ ఇస్తారు కానీ నాకు తెలిసి డిజిటలైజేషన్ చేస్తారు. ఒక్కనేసానండి డిజిటల్ పేమెంట్. ఈ రోజున కూలివారి పనికి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది కూడా ఉదయం ఏదో పని రోజువారీ పనికి వెళ్ళి వచ్చే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర టచ్ ఫోన్లు ఉంటాయా? వాళ్ళ దగ్గర క్యూఆర్ స్కాన్ చేసి డబ్బులు కొట్టిన వాళ్ళు ఉన్నారా? ఎవరండి క్యూఆర్ స్కాన్ వినియోగించిన వాళ్ళు? కొత్త గొప్ప చదువుకున్న వాళ్ళు, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ క్యూఆర్ స్కాన్ వినియోగించుకొని డబ్బులు పంపిస్తారు. రోజువారీ కూలికి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో దగ్గరికి వెళ్ళి సరే చేసే వాళ్ళని చేయనివ్వండి. అట్లా కాదండి. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా. లేదు మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ అనేది ఆప్షనల్ గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్ ఆప్షనల్ గా ఉంటుంది. డిజిటల్ పేమెంట్ మాత్రమే పెట్టమని చెప్పలేదు. డిజిటల్ పేమెంట్ ఇస్ ఆప్షన్. క్యాష్ పేమెంట్ ఉంటుంది, డిజిటల్ పేమెంట్ ఉంటుంది. ఎక్కడ పేమెంట్ చేసినా కానీ రోజు. విజయ్ గారు వినాలా, డిజిటల్ పేమెంట్ పెట్టాలని రూల్ ఏం లేదు. డిజిటల్ పేమెంట్ ద్వారా సేల్స్ చేయాలని రూల్ కాదు. ఇక్కడ మీకు బై హ్యాండ్ తీసుకున్నప్పుడు క్యాష్ ఎక్కడికి వెళ్ళింది, ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది,
ఏ బ్యాంక్ నుంచి రీసైక్లింగ్ అయ్యింది, వాళ్ళు ఏ డిస్టిలరీ ద్వారా కొన్నారు, డిస్టిలరీకి ఏ బ్యాంక్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ అయిందో చూడాలా. 25 డిస్టిలరీలు, ఆ 25 డిస్టిలరీలు ఎవరు ఇచ్చారండి? చంద్రబాబు నాయుడు గారి హయాంలో వాళ్ళు ఇచ్చినవే కదా 25 డిస్టిలరీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కొత్త డిస్టిలరీ కూడా పర్మిషన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త బ్రాండ్ కూడా ఆ పర్మిషన్ ఇవ్వాల. 225 బ్రాండ్లు, బూమ్ బూమ్ కానీ, షార్ట్ కానీ, సుమో కానీ, పవర్ స్టార్ కానీ, ఇలా చూసుకుంటే సరే 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 రైట్ లక్ష్మణ్ గారు, మరింత మాట్లాడే ముందు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పర్మిషన్ మాత్రమే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పర్మిషన్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన కొత్త సరుకేం ఓకే సరే మరింత మాట్లాడే ముందు ఒకసారి నాటు సరుకు, నారవారి నాటు సరుకు ఈ రోజున 99 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. ఆ 99 రూపాయలకి ఏదైతే కేరళ మార్ట్, బెంగళూరు ప్రాంత విస్కో, షార్ట్ ఇవన్నీ కూడా 99 రూపాయలకు తాగి 15,500 మంది చనిపోయారని ఈ ప్రభుత్వం కదా ఇప్పుడు ఆరోగ్య శాఖ గణాంకాలు చూపిస్తూ ఉంది కదా. లివర్ పోయి, కిడ్నీలు పోయి, హార్ట్ ప్రాబ్లంతో ఈ మందు తాగి 15,000 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ చెప్తూ ఉంది. ఈ సంవత్సర కాలంలో, ఈ సంవత్సరంలో కిడ్నీలు పాడైపోయి ఇంతమంది చనిపోయారా? ఎవరు అంటేనే ఓకే, అదే ఈ సంవత్సర కాలంలో కిడ్నీలు పాడైపోయి మీరు చెప్పినటువంటి లెక్క 17,000 మంది చనిపోయారు. 15,000 మంది దాటారండి ఈ రోజున, ఈ సంవత్సర కాలంలో ఈ 99 రూపాయల మంది తాగి. ఓకే, సంవత్సర కాలంలో ఇంతమంది చనిపోయారని చెప్తున్నారు. సరే, విజయభాస్కర్ గారితో మాట్లాడదాం లేండి అంశానికి సంబంధించి. మూర్తి గారితో ఒకసారి మాట్లాడదాం. మూర్తి గారు నమస్తే అండి.